ఎస్పెషల్లీ ఇట్లాంటి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను అనుకోలేదు. బట్ ఎట్లా చూస్తారు సార్, అంటే పహల్గామ్లో జరిగినటువంటి ఘటనకు భారత్ ప్రతీకారం తీసుకున్నట్టే అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులందరూ కూడా టూరిస్టులని చంపివేసినటువంటి కలిచివేసినటువంటి ఒక సంఘటన విషయంలో నిజంగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి న్యాయం చేసిందంటారా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఆ పేరే మన ప్రధానమంత్రి పెట్టినాడు, జబర్దస్త్ పేరు పెట్టినాడు, దాంట్లో ఫుల్ మీనింగ్ ఉన్నది. అండ్ 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 మినిట్స్, 26 రఫాల్ ప్లేన్లు పోయి ఎగ్జిక్యూట్ చేసుకొని వచ్చేస్తే 25 మినిట్స్లో పాకిస్తాన్కి ఉచ్చపడింది. రా 21 ప్లేసెస్ది ఇచ్చింది లెక్క, దానిలో 9 చేసినాం, ఇంకా 12 చేయాలి మనం. సో ఏ రోజు అటాక్ అయింది 22 ఏప్రిల్, ఆ రోజే ప్రధానమంత్రికి చెప్పినా నేను, ఆపరేషన్ సింధూర్ మీరు చేసినారు, ఇలా ఇండియా కోసం ఒక ప్రౌడ్ మూమెంట్, జస్టిస్ డెలివర్ అయింది. కానీ మీరు ఫేజ్ 2 పోవాలి, ఫేజ్ 2 పోయి రిమైనింగ్ 12 టెర్రరిస్ట్ క్యాంప్స్కి మీరు అటాక్ చేయాలి. ఇప్పుడు 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం అటాక్ చేసినాం. ఎంత ప్రిసైజ్గా, ఎంత టెక్నికల్గా, సివిలియన్స్కి టచ్ చేయకుండా, కామన్ మ్యాన్కి టచ్ చేయకుండా, వాళ్ళ ఆర్మీ క్యాంప్స్కు కూడా టచ్ చేయకుండా ఎట్లా అటాక్ చేస్తాం? ఎందుకంటే అక్కడనే టెర్రరిస్ట్ అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్లు ఉంటారు, అక్కడనే ఆర్గనైజ్ అవుతుంది, అక్కడనే ప్లానింగ్ అవుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్కి తెలుసు ఈ మాట. ఇండియా గవర్నమెంట్, ఫిరోజ్ ఖాన్ 20 ఇయర్స్ నుంచి మేము చెప్తున్నాం, ఈ టెర్రరిస్ట్ వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, ఈ టెర్రరిస్ట్ వెనుక ఐఎస్ఐ ఉన్నది. మీరు చూస్తున్నారు, మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం, టెర్రరిస్టులు చనిపోయినారు. టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు స్టేట్ ఆనర్ ఇచ్చినారు. ఆ టెర్రరిస్ట్ చనిపోతే ఆ మౌలానా మసూద్ అజర్ తమ్ముడు రౌఫ్ అజర్, వాడు చనిపోయినాడు. వాడు ఎవరు? IC-814 ప్లేన్ హైజెక్ 1999 కాంధార్లో చేసింది, దానిలో వీడియో ఉన్నారు. రౌఫ్ పార్లమెంట్ మీద అటాక్ అయింది 2001లో, వీడే రౌఫ్ ఉన్నాడు. 100 మంది దాకా చంపినాడు ఈ ఫాల్తునా కొడుకు. వాడు చస్తే పాకిస్తాన్ ఆర్మీ సల్యూట్ కొడుతుంది, పాకిస్తాన్ ఫ్లాగ్ వారికి కట్టుతారు.